బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, సిట్ వేయాలని డీజీపీని ఆదేశించానని చెప్పారు. ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. రాజకీయాలు, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు. మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై విపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, సిట్ వేయాలని డీజీపీని ఆదేశించానని చెప్పారు. ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, సిట్ వేయాలని డీజీపీని ఆదేశించానని చెప్పారు. ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అభివృద్ధిని వేర్వేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, సిట్ వేయాలని డీజీపీని ఆదేశించానని చెప్పారు. ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నిధులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు సీఎం. బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, సిట్ వేయాలని డీజీపీని ఆదేశించానని చెప్పారు. ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నిధులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు సీఎం. బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైట్, ఇక రేవంత్ చిట్చాట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, శ్రవంతి, ఇవాళ జరిగినటువంటి సీఎం చిట్చాటు దాదాపు 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఇందులో మేజర్గా ఏదైతే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి నిన్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి హైటెక్ సిటీలో ఆ కార్యక్రమం జరిగిందో, ఆ కార్యక్రమంలో సంబంధించినటువంటి అంశాలలో అక్కడ ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నరేంద్ర మోడీకి ఏమడిగాము, ఇంకా ఏ ప్రాజెక్టు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా ఏమేమి రావాల్సి ఉన్నది, ఇట్లా ఈ అన్నిటి అంశాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో, తర్వాత అనుమతులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో, తర్వాత వివిధ ప్రాజెక్టులు తెలంగాణలో ఏ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాము, వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాల్సి ఉన్నది అనే అంశాల మీద నరేంద్ర మోడీని అడిగానని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు ఈ రెండింటినీ కూడా వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కలిసి రావాలి అని చెప్పేసి చెప్పిన దాంట్లో మేజర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి అభివృద్ధి విషయంలో అని చెప్పేసి మోడీ చెప్పారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన దాంట్లో ఇవాళ క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించి రాజకీయాలు వేరువేరుగా చూడాలి, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను
వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారు. ఇక వీటితో పాటు ఏదైతే దేశం అభివృద్ధి కావాలంటే ముందుగా రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి, రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే ఆటోమేటిక్గా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2047కు సంబంధించినటువంటి టార్గెట్గా ఎట్లా ముందుకెళ్తుంది, ఈ 3 ట్రిలియన్లకు సంబంధించిన డాలర్లకు సంబంధించినటువంటి లబ్ధే అంటే ఈ ఏ అంశంలో ఎట్లా టార్గెట్ తీసుకొని ఎట్లా ముందుకెళ్తా ఉన్నామనే దాని మీద ఆ విషయంలో కూడా నరేంద్ర మోడీకి వివరించినట్లు కూడా ఆయన ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారంటే మేజర్గా నిన్న జరిగిన అంశాలలో హైటెక్ సిటీలో జరిగిన దాంట్లో ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అనుమతులకు సంబంధించిన అంశాలలో నరేంద్ర మోడీని కోరానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఇక సాయంత్రము బీజేపీకి సంబంధించినటువంటి సభ జరిగింది. ఆ సభలో నరేంద్ర మోడీ కొన్ని అంశాలకు సంబంధించి ఈ మైనారిటీలకు సంబంధించి తర్వాత మావోయిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఏదైతే సభ ఉందో సభలో ఈ నరేంద్ర మోడీ మాట్లాడారో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశాలను అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడడం సరైనది కాదు. ఈ ముస్లింలైనా సరే మావోయిస్టులైనా సరే వీళ్ళందరూ కూడా ఎక్కడో గ్రహాంతర వాసులు కాదు, వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు, ఎవరి కులాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వాళ్ళకు నచ్చినటువంటి అంశాలలో వాళ్ళు ముందుకెళ్తారు. అట్లాంటి వాటిని కూడా తప్పు పట్టడము, అట్లాంటి వాటిలో అంటే లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన విధానం కాదు అని చెప్పేసి నిన్న నరేంద్ర మోడీ మాట్లాడిన అంశాలలో సీఎం రేవంత్ రెడ్డి తప్పిపట్టారు. అది కూడా ఆ తెలంగాణ గడ్డ నుంచి, తెలంగాణలో హైదరాబాద్లో సభ పెట్టి హైదరాబాద్ నుంచి అలా మాట్లాడడం సరైన విధానం కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారు. వీటితో పాటు ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా కూడా చూస్తే మావోయిస్టులకు సంబంధించి ఎక్కువగా సరెండర్ అయింది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే. ఇక్కడి నుంచి ఎక్కువగా సరెండర్ అయ్యారు. తర్వాత ఇక మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ అంటే ఎవరిని కూడా సామరస్యంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళను సరెండర్ అయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కూడా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచే సరెండర్ అయినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో మరొక అంశం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఏదైతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారో, వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, వాళ్ళకు సంబంధించిన దాంట్లో చాలా సానుకూలంగా ముందుకెళ్తారు. ఒకవేళ వాళ్ళ విధానాలు కానీ లేదంటే వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళకు సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళను ఖతం చేసే విధంగా బీజేపీ విధానాలు ఉంటాయని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. ఇట్లా బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించి ఎవరు వ్యతిరేకించినా వాళ్ళపైన ఏదో బురద జల్లడం, లేదంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కనుమరుగు చేయడం, ఇట్లా వాళ్ళను ఖతం చేయడం అనేది బీజేపీ విధానం ఉంటుంది అని చెప్పేసి అది ముందు నుంచి కూడా అట్లే ఉన్నది. వాళ్ళు ఆ విధంగానే ముందుకెళ్తున్నారని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా చెప్పారు. అయితే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చాలామంది ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా దేశానికి సంబంధించిన దాంట్లో చాలా సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాంను ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. అబ్దుల్ కలాం అనే వాళ్ళు దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన ఒక పెద్ద సైంటిస్టుకు సంబంధించినటువంటి ఆయన. ఇట్లా దేశానికి సంబంధించిన దాంట్లో ఎన్నో సేవలు చేసిన వాళ్ళు ఇట్లా ఈయనతో పాటు చాలామంది కూడా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారు. అంటే ఓవరాల్గా నిన్న ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి బీజేపీ సభలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన విధానాలపైన ఆయన చాలా తప్పుపట్టారు. మొత్తం ఈ మావోయిస్టులకు సంబంధించి మన తెలంగాణ నుంచి 819 మంది సరెండర్ అయ్యారు. ఇందులో 22 మంది రాష్ట్ర నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా, రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. తర్వాత 326 రైఫిల్కి సంబంధించి కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇట్లా ఈ అత్యధికంగా ఈ రైఫిల్స్ సంబంధించిన దాంట్లో కానివ్వండి, లేదంటే ఈ సరెండర్ అయినటువంటి నక్సలైట్ల మావోయిస్టుల దాంట్లో కూడా అత్యధికంగా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే
ఉన్నారని చెప్పేసి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో చేశారు. దీంతో పాటు ఇక గణపతికి సంబంధించిన దాంట్లో ఆయన మరోసారి కూడా విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గణపతి ఎక్కడున్నా సరే జనజీవన సవంతిలోకి రావాలి, వాళ్ళకి హెల్త్కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో చెప్పారు. సో ఇట్లా ఓవరాల్గా ఈ నిన్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో నరేంద్ర మోడీతో మాట్లాడిన విధానాలు, తర్వాత నిన్న సాయంత్రం బీజేపీ సభలో మోడీ మాట్లాడినటువంటి విధానాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన తప్పుపట్టడము. సో ఎట్లా చూడాలి, ఏదైతే బీజేపీకి సంబంధించి విధానాలు ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళు ఎట్లా వెళ్తూ ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా ఆయన మాట్లాడారు. ఇక వీటితో పాటు బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన దాంట్లో కూడా ఇవాళ ఉదయమే ఆయా శాఖల పోలీసు అధికారులతోని ఈ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఆ సమీక్షలోనే ప్రత్యేకంగా ఒక ఉమెన్ ఐపీఎస్ను నియమించి ఈ విచారణ అసలు ఏం జరిగింది, సో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో ఆ ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి అసలు విషయానికి ఏమున్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన చిట్చాట్లో చెప్పారు. అయితే ఏదైతే ఈ బాధితులకు సంబంధించినటువంటి అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించినటువంటి మదరు ఈ నెల 8న ప్లేట్ బసిర్బాగ్లో ఫిర్యాదు చేశారు. అయితే అంతకంటే ఒక రోజు ముందే బండి సంజయ్ కొడుకు కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేసినట్లు ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో చెప్పారు. కాబట్టి సో ఎవరి తప్పు ఉన్నది, ఎవరి తప్పుదాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు మాట్లాడే విధానాలు ఎట్లా ఉన్నాయి, అసలు విషయం ఏముందనేది మా ఈ విచారణలో పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. 8 తారీఖు నాడు ఏదైతే ఈ ఫిర్యాదు చేశారో ఇక 9, 10 ఈ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా పోలీసులంతా కూడా ఏదైతే మోడీ పర్యటన ఉందో ఈ మోడీ పర్యటనలో బిజీ ఉండడం కారణంగా ఆ 2 రోజులు కూడా సో కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత మోడీ పర్యటన పూర్తవ్వగానే పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా కొనసాగుతున్నది. ఇక త్వరలోనే దీనికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు, అసలు విషయం ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవారైనా సరే దీని వెనుక ఎవరున్నా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ విషయంలోనే బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్నటువంటి దాంట్లో మైకుల ముందు మాట్లాడే వాటిని ఆధారాలుగా తీసుకొని ఎక్కడ కూడా విచారణ చేయరు. సో ఎవరైతే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఈ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో ఏమైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు పోలీసులకు ఇస్తే ఆ పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. దాని మీద ఏదైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదు ప్రకారం విచారణ చేసి అసలు విషయం ఏంటనేది పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాతనే వాటి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద ఆయన ఇవాళ మీడియా మిత్రులతో మాట్లాడారు.